నమస్కారం, విశ్వానికి స్వాగతం. నేను మీ ఉమా. హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ దగ్గర ఉన్న ధర్నా చౌకాలో నిరుద్యోగులందరూ కలిసి ఒక నిరుద్యోగ దీక్షను చేపట్టారు. ప్రభుత్వం ఎన్నికల సమయంలో మాకి నిరుద్యోగులకి 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని ఇచ్చిన హామీ ఏమైంది? మా నిరుద్యోగులని అసలు పట్టించుకోవట్లేదు అంటూ నిరుద్యోగులందరూ కలిసి ఇక్కడ ధర్నాని చేపట్టారు. అసలు వీళ్ళ డిమాండ్స్ ఏంటి, ప్రభుత్వం ఎందుకు పట్టించుకోవట్లేదని వీళ్ళు ఎలా బాధపడుతున్నారు, నిజంగానే ప్రభుత్వం పట్టించుకోవట్లేదా అనేది వారి ద్వారానే వాళ్ళ మాటలోనే మనం ఇప్పుడు తెలుసుకోబోతున్నాం. రండి. ప్రభుత్వాల గురించి చెప్పేది ఏం లేదు, ప్రభుత్వాలను హెచ్చరించడే ఉన్నది. ఈ రోజుకి తెలంగాణ అనుకున్నటువంటి లక్ష్యాలని ప్రయోజనాలని సాధించుకోలేకపోతా ఉన్నది. 2 ప్రభుత్వాలు కూడా, గత ప్రభుత్వమైన ఇప్పుడు ఉన్నటువంటి కాంగ్రెస్ పార్టీ రేవంత్ రెడ్డి ప్రభుత్వమైన తెలంగాణ సమాజాన్ని, ప్రజల్ని, విద్యార్థుల్ని, నిరుద్యోగులందరినీ కూడా మోసం చేసింది. కాబట్టి హామీలు నెరవేర్చుకోకపోతే ఇది ఒక వార్నింగ్ లెక్క చెప్తా ఉన్నాం. ఈ నిరుద్యోగ కవాత్ అనేది నిన్ను గద్దె దింపే కవాత్ అవుతుంది రేవంత్ రెడ్డి అని చెప్పి అట్లా కానియకుండా ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకోవాలని చెప్పి హెచ్చరిస్తా ఉన్నాం. కాబట్టి తెలంగాణ సమాజం నిత్యం కూడా చైతన్యవంతంగా ఉండేటటువంటి సమాజం. ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చకపోతే మెడలు వంచి రాజ్యాన్ని ప్రశ్నించేటటువంటి సమాజం. గత చరిత్రను దృష్టిలో పెట్టుకో, నిరుద్యోగుల యొక్క భాగస్వామ్యం వల్లనే మేము ఈరోజు అధికారం లోపలికి వచ్చినామని చెప్పి నీ గొంతుతోటి, నీ నోరుతోటి నువ్వే స్వయంగా చెప్పినావు రేవంత్ రెడ్డి. కాబట్టి ఖచ్చితంగా ఆ ఇచ్చినటువంటి హామీలను నెరవేర్చుకుంటే ఈరోజు తెలంగాణ సమాజం హర్షిస్తుంది, నిరుద్యోగులు కూడా చల్లబడతారు. అంతే తప్పించి గిట్లే డ్రామాలు ఆడతా ఈ రకంగానే తెలంగాణ సమాజాన్ని మోసం చేస్తా అంటే మాత్రం ఎట్టి పరిస్థితుల లోపల కూడా ఊరుకోవడానికి తెలంగాణ సమాజం రెడీగా లేదు. డిమాండ్స్ ఒకటే, ఇక్కడ రేవంత్ రెడ్డి ఈరోజు ఆయన హామీ ఇచ్చిండు కదా, వచ్చినటువంటి 100 రోజుల లోపల హామీలు నెరవేరుస్తా, ఉద్యోగాల రూపకల్పన చేస్తాం, ఉద్యోగాల్ని భర్తీ చేస్తాము, ప్రతి సంవత్సరం కూడా 2 లక్షల ఉద్యోగాల్ని ప్రకటిస్తామని చెప్పి ఆయనే చెప్పిండు. కాబట్టి ఆ హామీలనే నెరవేర్చుకోమని చెప్పి ఈరోజు రేవంత్ రెడ్డిని హెచ్చరిస్తా ఉన్నాం. ఆ డిమాండ్ మేము ముంగట పెడతా ఉన్నాం. ఎన్నికల సమయంలో హామీల గురించి మీ అభిప్రాయం ఏంటి? తెలంగాణలో తెలంగాణ ప్రజలు, తెలంగాణ విద్యార్థులు, నిరుద్యోగుల మీద ప్రభుత్వం ఏర్పడ్డది. 6 గ్యారంటీలు అని చెప్పి మొత్తం పాతాళానికి తొక్కే విధంగా రేవంత్ రెడ్డి సర్కార్ చేస్తుంది. ఒక సందర్భంలో నిరుద్యోగుల పేరు చెప్పుకొని వచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం. నిరుద్యోగులు గత ప్రభుత్వంలో రాజకీయ నిరుద్యోగులు ఉన్నారు, రాజకీయ నిరుద్యోగులు ఇప్పుడు అధికారంకి వచ్చిర్రు. ఈరోజు తెలంగాణలో నిరుద్యోగత పెరిగిపోయింది. గత ఏం చెప్పారు వాళ్ళు అధికారంగా, మేనిఫెస్టోలో ఏం చెప్పారు? 2 లక్షల ఉద్యోగాలు అని చెప్పారు. మరి ఎక్కడున్నాయి 2 లక్షలు? 6,000 ఉద్యోగాలు ఏమి ఇచ్చారు? గత ప్రభుత్వంలో ఇచ్చిన ఉద్యోగాలను వీళ్ళు పెద్ద పెద్ద మీటింగ్లు పెట్టుకొని, పెద్ద పెద్ద ఓడిక్స్ పెట్టుకొని వీళ్ళు మేమిచ్చినామని డబ్బాలు కొట్టుకుంటారు. మరి ఎక్కడ పోయింది మరి మీరు? మరి ఒకరు రండి వచ్చి మాట్లాడితే అయిపోతుంది కదా. మీరు మీ నాయకుడు, జాతీయ నాయకుడైన రాహుల్ గాంధీ ఏమంటుండో ట్వీట్ చేసిన ఆయన ఏమని, దేశంలో నిరుద్యోగత పెరిగిపోతుందని చెప్పిండు. నేనేమంటున్నా, మరి ఇక్కడ మీ ప్రభుత్వం ఉంది కదా, మరి మీ నాయకులు ఇక్కడ ఉన్నారు కదా, మరి మీ నాయకులకు వచ్చి మరి నువ్వు గల్లవాటు అడుగు. అరే నేను దేశంలో మాట్లాడుతున్నా భయ్, మీరు రాష్ట్రంలో ఏం చేస్తున్నారని మాట్లాడు. ఇదే రేవంత్ రెడ్డి నిలవది. మీరు అశోక్ నగర్కి వచ్చారు కదా, అశోక్ నగర్కి వచ్చి మీరు ప్రేమ ఒలగవచ్చారు కదా, మరి ఏమైంది? ఇదే అశోక్ నగర్ ఏమైంది? మరి మాట్లాడు కదా. ఎంతో మంది నిరుద్యోగులు చచ్చిపోతారు కదా, మరి ఏం జరుగుతుంది? మీ ప్రభుత్వం కదా. ఒక నాయకుడు ఏమంటాడు, మేము మొత్తం 5 సంవత్సరాల్లో మేము ఇస్తామని చెప్పిన ఉంటారు. మేము 2 లక్షలు కాదని ఒక నాయకుడు అంటాడు. మరి ఏం జరుగుతుంది? మరి సార్ మీరే చెప్పాలి. మీకు ఇంతనన్నా బుద్ధి ఉంటే, మీకు ఇంతనన్నా ఇప్పటికైనా మీరు తెలంగాణ బిడ్డలైతే, మీరు తెలంగాణ ప్రజల కోసం మీరు కొట్లాడితే, ఇప్పటికైనా మీరు బుద్ధి తెచ్చుకొని ఈ 2 లక్షల ఉద్యోగాలు ఇచ్చి విద్యార్థులు అయితే ఏవైతే కోరుతారో దాని మీద మీరు ఖచ్చితంగా నిలబడాలని మేము కోరుకుంటున్నాం. ఈ పోరాటం జరిగిన తర్వాత కూడా ఈ నిరుద్యోగ అయితే మీరు ఏదైతే చేస్తున్నారో దాని తర్వాత మళ్ళీ ప్రభుత్వం స్పందించకపోతే మీరు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? ఒకటి చెప్తామండి, తెలంగాణ ప్రజలకు పోరాటం కొత్త కాదు, తెలంగాణ విద్యార్థులకు పోరాటం కొత్త కాదు, నిరుద్యోగులకు పోరాటం కొత్త కాదు. బరాబర్ మా హక్కులు మేము సాధించుకునేంత వరకు, మా ఉద్యోగాలు మేము సాధించుకునేంత వరకు పోరాడుతూనే ఉంటాం. ఇది కొత్త, ఇది లాస్ట్ కాదు, ఇదే ఫైనల్ కాదు. థ్యాంక్ యూ. ఇప్పుడున్న రేవంత్ రెడ్డి ప్రభుత్వం అధికారంలోకి రాకముందుకు మేనకా గాంధీ గారిని తీసుకొచ్చి సరూర్ నగర్ స్టేడియంలో యూత్ డిక్లరేషన్ చేసిరు మేడం. వాళ్ళు ఏమన్నారంటే, అధికారంలోకి వచ్చిన మొదటి సంవత్సరంలోనే మేము 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని చెప్పి వాళ్ళు స్పష్టంగా చెప్పడం జరిగింది. ఇప్పుడు అలాంటి మాటలను ఇప్పుడున్న పిసిసి అధ్యక్షులు మహేష్ కుమార్ గౌడ్ కావచ్చు, లేదంటే ఇప్పుడు అధికారంలో ఉన్న మంత్రులు కావచ్చు, అలాంటి మాటలన్నీ విస్మరించి మేము అలాంటి మాటలు చెప్పలేదు, మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇవ్వలేమని చెప్పి శ్రీధర్ బాబు కూడా అసెంబ్లీలో మేము ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తామని చెప్పలేదు, ప్రైవేట్ ఉద్యోగాలు ఇస్తామని చెప్పారు అదే అని చెప్పి మాట్లాడుతున్నారు. ఇలాంటి మాటలన్నీ విస్మరించుకొని దయచేసి మీరు ఇప్పటికైనా పేద విద్యార్థులు, నిరుద్యోగులు అంటే అందరూ ఎవరో ఇక్కడ ఉన్న ఐఏఎస్ ఐపీఎస్ పిల్లలు కాదు, ఊర్ల నుంచి వచ్చి చదువుకున్న పిల్లలు కాబట్టి దయచేసి మీరు ఇప్పటికైనా ఆలోచించి ఇప్పటికైనా నిరుద్యోగుల కోసం ఒక స్పష్టమైన హామీగా ఒక జాబ్ క్యాలెండర్ను రిలీజ్ చేసి
చెప్పేసి ఉద్యోగ నోటిఫికేషన్ కొంచెం అటు ఇటు అయినా పర్వాలేదు, లేట్గా అయినా పర్వాలేదు, కానీ స్పష్టంగా నిరుద్యోగ క్యాలెండర్ ఇవ్వాలని చెప్పి కోరుకుంటున్నాను. మళ్ళీ ఉద్యోగులు ఇవ్వడానికి కూడా మళ్ళీ అది ఆలస్యం చేస్తే అప్పుడు మీరు ఈ ధర్నాన్ని ఎంత దాకా తీసుకోబోతున్నారా లేకుంటే ఇక్కడితోనే ఆపబోతున్నారా? అన్న ఏమైనా మీరు అందరు చూసి టీఆర్ఎస్ ప్రభుత్వం ఉన్నప్పుడు, బీఆర్ఎస్ పార్టీ ఉన్నప్పుడు కేసీఆర్, అంత పెద్ద కేసీఆర్ నే తెలంగాణ తీసుకొచ్చిన కేసీఆర్, జాతిపిత అన్న కేసీఆర్ నే గద్దె దింపిన వాళ్ళు. 1.5% 1.6% టీఆర్ఎస్ పార్టీ అధికారం కోల్పోయింది. అదే మళ్ళీ విద్యార్థులు నిరుద్యోగులు ఏకమైతే ఆ టీఆర్ఎస్ పార్టీ కావచ్చు, లేదంటే ఇంకేదైనా పార్టీ కావచ్చు అధికారంలోకి వస్తే తప్పకుండా వాళ్ళు ఇప్పటికైనా రియలైజ్ అయ్యి నిరుద్యోగులకు తప్పకుండా సపోర్ట్ గా ఉంటేనే వాళ్ళ ప్రభుత్వం మళ్ళీ అధికారంలోకి వస్తే తప్ప ఇలాంటి మాటలను విస్మరించి మీ ఉద్యోగాలు ఇయ్యలేము, జాబ్ క్యాలెండర్ ఇయ్యలేము అంటే మాత్రం తప్పకుండా వాళ్ళ భవిష్యత్తులో వాళ్ళ ప్రభుత్వాన్ని కోల్పోవాల్సి వస్తుంది. మీరు ఈ నిరుద్యోగ దీక్ష గురించి ఒక పాట రూపంలో చెప్తారా? తెలంగాణ కోసం అమరులైన అమరవీరుల గురించి ఒక పాట అనేది పాడతాం మేడం. వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు మాత్యగాధనులారా మరిచిపోము మిమ్ము, మాత్యగాధనులారా మరిచిపోము మిమ్ము, గుండెల్లో గుడి గడుతాం పోరు దండం వెడుతాం, వీరులారా వందనం విద్యార్థి అమరులారా వందనం పాదాలకు. ఎన్నికలలో హామీలు ఇచ్చి దాని తర్వాత నిరుద్యోగుల్ని పట్టించుకోకుండా నిర్లక్ష్యం చేసిన ప్రభుత్వం గురించి మీ అభిప్రాయం? ఓన్లీ వీళ్ళకు ఎలక్షన్ల కోసమే నోటిఫికేషన్ ఇస్తారు మేడం. నిరుద్యోగులకు నోటిఫికేషన్ రావు మేడం. జిహెచ్ఎంసీ ఎలక్షన్లు భర్తీ చేసుకోరు, జీపీ ఎలక్షన్లు భర్తీ చేసుకోరు, కానీ మా నిరుద్యోగులకు అయితే ఉద్యోగ నోటిఫికేషన్ ప్రకటన ఇవ్వలేదు మేడం. వీళ్ళకు నిరుద్యోగుల కంటే ఎలక్షన్స్ ముఖ్యమని నేను నా అభిప్రాయం తెలియజేస్తున్నాను మేడం. ఇప్పుడు మేము ఇంత ధర్నా చేసేది నోటిఫికేషన్ ఇవ్వడానికి మేడం. గత 2 సంవత్సరాలు 3 సంవత్సరాల పాలనలో వచ్చింది మేడం. అప్పటి నుంచి నోటిఫికేషన్ ఇవ్వలేదు మేడం. ఇప్పుడు ఈ ధర్నాలో నోటిఫికేషన్ మేము భావిస్తున్నాం మేడం. నోటిఫికేషన్ ఇవ్వాలని డిమాండ్ చేయడం జరుగుతుంది మేడం. ఇప్పుడు గ్రూప్ 1, గ్రూప్ 2, గ్రూప్ 3 నోటిఫికేషన్ ఇవ్వాలి మేడం. జీపీ నోటిఫికేషన్ కూడా ఇవ్వాలి మేడం. గతంలో ఇచ్చిన బీఆర్ఎస్ ప్రభుత్వం ఇచ్చిన గ్రూప్ 1, గ్రూప్ 2 నోటిఫికేషన్ వీళ్ళు అంటే మందికి పుట్టిన పిల్లలు మా పిల్లలని ప్రభుత్వం చెప్పుకోవడం జరుగుతుంది మేడం. గతంలో భర్తీ చేసిన ఉద్యోగాలని ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ నియామక పత్రాలు ఇచ్చి 1,00,000 ఉద్యోగాలు ఇచ్చాము, 80,000 ఉద్యోగాలు ఒకరికి వచ్చినట్లు మాట్లాడుకోవడం జరిగింది మేడం. కానీ అసలు నోటిఫికేషన్ అనేది ఇవ్వలేదు మేడం. ఒక్క నోటిఫికేషన్ కూడా తెలంగాణ భర్తీ చేయలేదు మేడం 3 ఏళ్ల పాలలో. ప్రభుత్వం మళ్ళీ నిర్లక్ష్యంగా ఉద్యోగాలు ఇవ్వడం నిర్లక్ష్యం నిర్లక్ష్యం గత ప్రభుత్వం ఎలా అయితే ఇంటికి వెళ్ళిపోయిందో ఈ ప్రభుత్వాన్ని కూడా మేము నిరుద్యోగులందరం కలిసి గద్దె దించడానికి సిద్ధంగా ఉన్నాం మేడం. నెక్స్ట్ ఎలక్షన్ లో కూడా ఈ కాంగ్రెస్ గవర్నమెంట్ రాదని మేము 100% చెప్పగలుగుతున్నాం మేడం. నిరుద్యోగులందరూ తరపున చెప్తున్నాం మేడం మేమందరం. థ్యాంక్ యూ మేడం. ముందుగా అందరికీ నమస్కారం. నేను అఖిల్ నాయక్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి వచ్చాను. ఇక్కడ హైదరాబాద్ లోని ఇందిరా పార్క్ లో ఈరోజు నిరుద్యోగుల యొక్క మహాధర్నా కార్యక్రమం నిర్వహించడం జరిగింది. ద మెయిన్ రీజన్ టు కండక్ట్ దిస్ కార్యక్రమం ఈస్ ఇక్కడ కమ్యూనికేషన్ గ్యాప్ వచ్చింది, ప్రభుత్వానికి స్టూడెంట్స్ కి మధ్య గ్యాప్ వచ్చింది దానికి. కాబట్టి ఆ కమ్యూనికేషన్ గ్యాప్ ఫిల్ చేయడానికి ఈ కార్యక్రమం నిర్వహించడం జరిగింది. తెలంగాణ రాష్ట్రంలో మన నీళ్లు మన నిధులు మన నియామకాలని తెలంగాణ రాష్ట్ర ఉద్యమంలో ఈ నినాదంపై కొట్లాడి తెచ్చుకున్నటువంటి తెలంగాణ రాష్ట్రంలో ఈరోజు నిరుద్యోగులు ఉద్యోగాలు అడగడం, ఉద్యోగాల కోసం ధర్నాలు చేయడం సమంజసం కాదని నా భావన. కాబట్టి ప్రభుత్వం దీన్ని ప్రత్యేక దృష్టి సారించి టీజీపీఎస్సీని యూపీఎస్సీ తరహాలో ప్రతి సంవత్సరం నోటిఫికేషన్ రిలీజ్ చేసి స్టూడెంట్స్ లో చదవాలనే కాంపిటేటివ్ స్పిరిట్ వాళ్ళకు మంచి కోరిక వస్తుంది. కాబట్టి మై హంబల్ రిక్వెస్ట్ టు ద సీఎం రేవంత్ రెడ్డి గారు, ప్లీజ్ టేక్ దిస్ ఇష్యూ టు యువర్ నోటీస్ అండ్ సాల్వ్ ఇట్ ఇమీడియట్లీ. వీఆర్ స్టూడెంట్స్, ఒకసారి ఆలోచన చేయండి. మేము యాంటీ గవర్నమెంట్ బాడీ కాదు, మేము ఇక్కడ స్వేచ్ఛగా ఎంతో పీస్ ప్రొటెస్ట్ చేస్తా ఉన్నాం. అంతేగాని మేమేదో యాంటీ గవర్నమెంట్ బాడీ అనుకొని క్యాలెండర్ రిలీజ్ చేయకుండా టైం గడుస్తూ ఉంటే బాగుండదు. కాబట్టి ఇది ప్రజాపాలన, మన ప్రభుత్వం. కాబట్టి ఒకసారి ఆలోచించి మీరు క్యాలెండర్ రిలీజ్ చేస్తారని కోరుకుంటా ఉన్నాం. ప్రభుత్వం నిర్లక్ష్యం వల్లే నిరుద్యోగులు ఇలా ధర్నా చేపట్టాల్సి వచ్చింది అన్న దానిపై మీ అభిప్రాయం? చెప్పిన నోటిఫికేషన్ ఇయ్యలే. 2 లక్షలు నోటిఫికేషన్ ఇస్తామన్నారు మేనిఫెస్టోలో. ఇప్పటి దగ్గర 2 లక్షలు కాదు కదా, 10,000 కూడా ఇయ్యలే. గత ప్రభుత్వం ఇచ్చిన నోటిఫికేషన్ పత్రాలు ఎంత చేసింది తప్ప ఈ కాంగ్రెస్ ప్రభుత్వం ఒక్క ఉద్యోగం కూడా ఇయ్యలే. వాళ్ళు మినిస్టర్లు చెప్తుంటారు 70,000 50,000 ఇచ్చినాం, కొండ సురేఖ చెప్తుంటారు, శ్రీధర్ బాబు చెప్తుంటారు, కానీ ఇప్పుడు ఒక్క ఉద్యోగాలు కూడా ఇయ్యలే, 10,000 కూడా ఇయ్యలే. 2 సంవత్సరాలు అయిపోయింది కానీ 3వ సంవత్సరాలు కూడా కాలు పెడుతున్నాంలే, కానీ ఇప్పటిదాకా నోటిఫికేషన్ ఇయ్యలే కాంగ్రెస్ ప్రభుత్వం. ఇది మన మహాధర్నా వల్ల హెచ్చరిక. పోలీసు వాళ్ళు కూడా ఇచ్చిన అవకాశానికి మనం యువకులందరూ నిరుద్యోగులందరూ డిమాండ్ చేస్తున్నాం. ఈ రోజు కూడా మహాధర్నాలో ప్రత్యేకంగా ఈ ప్రభుత్వం ఉండాలంటే ప్రత్యక్షంగా నిరుద్యోగులకు నోటిఫికేషన్ ఇవ్వాలి, అది మా డిమాండ్. ఇప్పుడు
ఇప్పుడు మీరు అడిగిన డిమాండ్స్ ప్రభుత్వం మళ్ళీ దాన్ని మరిచి హామీల్ని మళ్ళా మరిచి ఇప్పుడు మీరు ధర్నా చేసిన తర్వాత కూడా అదే నిర్లక్ష్యం కొనసాగితే మీరు తర్వాత ఏం చేయాలనుకుంటున్నారు? తర్వాత చర్యలు తక్షణమే మళ్ళీ డిమాండ్ చేస్తాం, వదలం. గవర్నమెంట్ చెప్పుకుంటది ఈ రోజు నుంచి అయిపోతది, నిరుద్యోగులు ఒక రోజుతో అయిపోతది అనుకుంటారులే కానీ తక్షణమే ఉన్న 4 రోజుల్లో పక్కా ధర్నా పెడతాం. భారతదేశం మొత్తం తెలంగాణలో ఉద్యమం ఎట్లా సాగిందో నిరుద్యోగుల పట్ల నిరుద్యోగులు తలుచుకుంటే ఏదైనా అవుతుంది. గత ప్రభుత్వమే ఎలగొట్టింది, ఈ ప్రభుత్వం కూడా అదే చేస్తాం అని నిరుద్యోగుల పట్ల ఒకసారి చూడాలి. 2 లక్షల ఉద్యోగాలు కూడా ఒక్క ఉద్యోగం కూడా లేదు. డిమాండ్ చేస్తున్నాం ఈ సభ నుంచి ప్రత్యేకంగా ఉయ్యాలి జాబ్లు. రేవంత్ రెడ్డి గారికి ఎస్పెషల్ చెప్తున్నాం, గవర్నమెంట్ ఈ నిరుద్యోగుల పట్ల 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని మాట ఇచ్చారు. ఆ మాటని వినియోగించుకోవాలని చెప్తున్నాం. ఈ రోజు తక్షణమే జాబ్ క్యాలెండర్ రిలీజ్ చేయకపోతే చాలా ఉంటాయి ఇంకా నెక్స్ట్ నడిచే రోజుల్లో. మీరే చూస్తున్నారు కదా మేము ధర్నాలు ఎందుకు చేస్తున్నామో. మా జాబ్ క్యాలెండర్ కావాలని ధర్నాలు చేస్తున్నామా లేదా వద్దని ధర్నాలు చేస్తున్నామా? ఎందుకంటే ఈ తెలంగాణ రాష్ట్రంలో ఉన్న కాంగ్రెస్ ప్రభుత్వము మేము ధర్నాలు ఒకవైపు చేస్తుంటే ఇంకోవైపు చూసిన ధర్నాలు ఎందుకు చేస్తున్నారో తెలుసా? నోటిఫికేషన్ మీద నోటిఫికేషన్ వస్తుంటే వద్దు వద్దు అని ధర్నాలు చేస్తున్నాం, మళ్ళీ అబద్ధ ప్రచారం చేస్తున్నాడు. ఆ అబద్ధ ప్రచారం కాదు, మేము నోటిఫికేషన్ కోసమే ధర్నాలు చేస్తున్నామని అందరికి తెలియాలని, ఈ తెలంగాణ సమాజానికి తెలియాలని. ఏదైతే జాబ్ క్యాలెండర్ అన్నాడో, ఏదైతే హామీలు ఇచ్చిండో ఆ నోటిఫికేషన్ ఇప్పుడు ఒక్కటి కూడా ఇవ్వలేదని చెప్పి 2 సంవత్సరాలు అవుతున్నా 2 సంవత్సరాలు కనీసం 2 నోటిఫికేషన్ ఇవ్వలేదని అది తెలియజేయడానికే ఈ మీడియా ఛానల్ ద్వారా కావచ్చు, ఈ సోషల్ మీడియా ద్వారా కావచ్చు, ఈ తెలియని మీ అవినీతి పెంచుకుంటున్నాం. ఇది మేడం నిజం చెప్తాలంటే ఏదైతే తెలంగాణ ఆస్పిరెంట్స్ ఉన్నారో వాడు నిజంగా 3 పూటలు తిండి తినక పుస్తకాలతో ఎంతగానో అంటే శ్రీరాముడు ఎన్ని సంవత్సరాలు వనవాసంలో ఉన్నాడో తెలియదు కానీ దానికంటే ఘోరంగా ఆ చైర్ మీద కూర్చొని అమ్మ నాన్నని తలుచుకుంటూ వాడు పడిన బాధలను తలుచుకుంటూ వాళ్ళ ముఖంలో ఎలాగైనా సంతోషం చూడాలని ఆ రాముడు కంటే ఘోరంగా వనవాసంలో ఉన్నాడు మేడం. అంత బాధలో ఉన్నా సరే కానీ సీఎం సార్కి కనీసం మనశ్శాంతి లేకుండా, కనీసం మానవత్వం లేకుండా మళ్ళీ అబద్ధపు హామీలు ఎంతగానం అంటే ఇంతగానం ఇచ్చాను, 70,000 ఇచ్చాను, 75,000 ఇచ్చాను, నీకు త్వరలో చదువుకోండి, అవసరమైతే నేనే కొత్త ఇన్స్టిట్యూట్ పెడతాను, ఏమైతే పిల్లలు చదువుకోవాలి, జాబ్ కొట్టాలి అని మళ్ళీ చెప్పుడు ఒక్కటి. ఓయూ క్యాంపస్కి రాకముందు ఈ చెప్పిన మాటలు, నేను త్వరలో జాబ్ ఇస్తున్నా, 40,000 ఇస్తా, మీ అవసరమైతే మీరు ఒక ఇన్స్టిట్యూట్ నేను పెట్టిస్తా, చదువుకోండి అని చెప్పడం, మళ్ళీ క్యాంపస్ వచ్చి తర్వాత వచ్చి మళ్ళీ ఫ్లేట్ మార్చుకొని నోటిఫికేషన్ 75,000 ఇచ్చేసాను, ఇంకా అవసరమైతే ఇంకో సంవత్సరంలో పెంచుకుంటూ పోతానని మళ్ళీ దొంగ మాట. ఎన్ని రోజులు దొంగ మాటలు మాట్లాడతారు? ఏ రోజైనా మీకు అనిపించలేదా? కనీసం ఇన్ని సంవత్సరాలు కాంగ్రెస్ ప్రభుత్వము తెలంగాణ లేదు కదా, ఈ విద్యార్థులే కదా నా కోసం అంతగానం కష్టపడ్డారు, అంతగానం కష్టపడి కోట్లాడి నన్ను చైర్ మీద కూర్చోబెట్టురు, వాళ్ళని ఎంతగానో ఇంకా అవసరం వాళ్ళని నేను బాధ పెట్టడం అని ఎప్పుడు నీకు అనిపించలేదా సార్? కనీసం ఈ ప్రోగ్రామ్ చూసి అయినా మేము దేనికోసం ఫైట్ చేస్తున్నామో అది తెలుసుకొని కనీసం మానవత్వంలో నీ బిడ్డలాంటో తమ్ములాంటో అనుకొని నోటిఫికేషన్ ఇవ్వాలని కోరుకుంటున్నాను. థ్యాంక్ యూ సో మచ్. గత ప్రభుత్వం ఇచ్చిన హామీలు, ప్రస్తుత ప్రభుత్వం ఇస్తున్న హామీలు, వీటి మీద మీ అభిప్రాయాలు ఏంటి? గత గవర్నమెంట్ తెలంగాణ వచ్చిన తర్వాత ఓన్లీ గ్రూప్ 3 నోటిఫికేషన్ ఒకటేసారి ఇచ్చింది. 12 సంవత్సరాల్లో 1,300 పోస్టులు మాత్రమే ఇచ్చింది. అంటే 1000 ఖాళీలు ఉన్నప్పటికీ ఇట్లా గవర్నమెంట్ అనేది ఏ గవర్నమెంట్ వచ్చినా ఇట్లా నిరుద్యోగుల బాధలు అర్థం చేసుకోకుండా నిరుద్యోగులను తుంగలో తొక్కే ప్రయత్నం చేస్తున్నారు. గత గవర్నమెంట్ ఏ విధంగా అయితే మోసం చేసింది నిరుద్యోగులను, గత గవర్నమెంట్ ఏ విధంగా అయితే ఉద్యోగాలలో ఖాళీలు నింపకుండా కాలయాపన చేసిందో అదే గవర్నమెంట్ ప్రతిపక్షం ఉన్నప్పుడు 1,00,000 ఉద్యోగాలు సంవత్సరంలో 2 లక్షల ఉద్యోగాలు ఇస్తామని హామీలు ఇచ్చి ఆ రోజు నిరుద్యోగులతోటి పబ్బం గడిపి నిరుద్యోగులను వాడుకొని చిక్కడపల్లి లైబ్రరీకి 1000 మంది రియాజ్ సార్ కానీ, బల్మూరి వెంకట కానీ, ఆగ్రూరు మురళి కానీ, కోదండరామ్ సార్ కానీ, మానవతారా కానీ ఎంతో మంది నాయకులు వచ్చి మేము ఉండవు, మీకు అండగా మేము ఉంటాం, మా గవర్నమెంట్ గెలిపియండి, మనది వస్తే ప్రజా గవర్నమెంట్, ప్రజా ప్రభుత్వము, మనం వస్తే ఉద్యోగాలను మనం సృష్టించుకొని మన ఉద్యోగాలు మీకు జాబులు మాకు జాబులు ఇస్తే మేము మీకు జాబులు ఇస్తామని ఆ రోజు మా నిరుద్యోగులను వాడుకొని ఈ రోజు జాబ్ క్యాలెండర్ ఇస్తాం, 2 లక్షల ఉద్యోగాలు ఇస్తాం అని చెప్పి కాలం గడుపుతారు. ఇట్లా కాలం గడపడం వల్ల ఏమైందంటే గత గవర్నమెంట్ 5 సంవత్సరాలు కాలం గడిపింది, కాలయాపన చేసింది. ఈ గవర్నమెంట్ మళ్ళీ 2 సంవత్సరాలు కాలయాపన చేసింది. కాలయాపన అంటే 7 సంవత్సరాలు అవుతుంది. 7 సంవత్సరాల వల్ల ఏమైందంటే ఒక నిరుద్యోగి
అర్హత కోల్పోతాడు. ఏజ్ పెరుగుతుంది. ఏజ్ పెరగడం వల్ల అర్హత కోల్పోయి మళ్ళీ నెక్స్ట్ నోటిఫికేషన్కి అవకాశం లేకుండా పోతుంది. అంటే మీరు గవర్నమెంట్ రాకముందే ఒక విధంగా మాట్లాడతారు, గవర్నమెంట్ వచ్చిన తర్వాత అసలు నిరుద్యోగులను పట్టించుకుంటారు. అంటే గవర్నమెంట్ రానప్పుడు నిరుద్యోగుల ఓట్లు అవసరం. ఇప్పుడు మీకు ఉద్యోగాలు వచ్చినాక మాకు ఉద్యోగాలు ఇవ్వండి అంటే ప్రతిపక్షాలకు నెట్టడం కానీ ఏదో మాట్లాడడం కానీ మంత్రులు గత గవర్నమెంట్ ఇచ్చిన 2002 వచ్చిన నోటిఫికేషన్ వీళ్ళు ఏదో ఎగ్జామ్ రాసి మేమే ఇచ్చినాం 70,000 ఇచ్చినాం 90,000 ఇచ్చినాం 1,00,000 ఇచ్చినాం అంటారు. ఒక మంత్రి మాట్లాడేటప్పుడు క్లారిటీ అంటే నిజంగా ఇచ్చినామా లేదా క్లారిటీ తెలుసుకొని మాట్లాడాలి. ఇంకోటి ఈ గవర్నమెంట్ ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు. ఒక్కటంటే ఒక కొత్త నోటిఫికేషన్ ఓన్లీ డిఎస్సీలో 5 నోటిఫికేషన్లు ఇచ్చింది. గ్రూప్ 1లో 62 పోస్టులు కలిపింది. ఒక్క కొత్త నోటిఫికేషన్ ఇవ్వలేదు ఇంతవరకు. అయినా కాంగ్రెస్ గవర్నమెంట్ నిరుద్యోగులను ముంచుతుంది అనుకుంటే ఆ రోజు మళ్ళీ కేసీఆర్ గెలుస్తుండే. అదే కేసీఆర్ చేసిన తప్పు నువ్వు చేస్తే మళ్ళీ నీ గవర్నమెంట్ ప్రతిపక్షం కాదు కదా, మళ్ళీ నువ్వు ఎక్కడ గవర్నమెంట్ పనికి రాకుండా చేస్తావు. ఆ రోజు ప్రధానమంత్రి రేసులో ఉన్న రాహుల్ గాంధీ చిక్కడపల్లి లైబ్రరీకి వచ్చి మాకు హామీ ఇచ్చిపోయాడు. అంత హోదాలో ఉన్న రాహుల్ గాంధీ వచ్చినందుకు మేము నమ్మినాం నిజంగానే వస్తే మా బతుకులు మారుతాయని. కానీ మీ బతుకులు మారినాయి కానీ మా బతుకులు మారస్తలేరు మీరు. ఇదే విధంగా ఉంటే మన నిరుద్యోగుల పవర్ ఏందో ఆ రోజు కేసీఆర్ చూపించడం, ఆ రోజు తెలంగాణ ఉమ్మడి ఏపీ వాళ్ళకు చూపించడం నిరుద్యోగుల పవర్ ఏందో, ఇదే నిరుద్యోగుల పవర్ మన నీకిల్లో చూపించే రోజులు దగ్గర పడ్డాయి. దయచేసి 2 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తే మీ రోలైందుకు రాము, ఈ మీటింగ్లు పెట్టుకో. మాకు రోలైందుకు రావాల్సిన అవసరం లేదు. ఎంతో మంది విద్యార్థులు పాపం వాళ్ళ పేరెంట్స్ చాలా పూర్ ఉంటారు. వాళ్ళకి ఎకనామికల్ బ్యాక్గ్రౌండ్ లేకనే గవర్నమెంట్ ఉద్యోగాలు చేస్తే మా కుటుంబాన్ని మేము సాకగలుగుతాం, మా కుటుంబంలో ఒక ఉద్యోగం ఉంటే అందరం బాగుపడుతున్న ఉద్దేశంతో ఇక్కడ వస్తున్నారు. చాలా మంది పాపం అందరూ వ్యవసాయ రైతు బిడ్డలే ఉంటారు. ఇక్కడ 30 లక్షల మంది నిరుద్యోగులు వ్యవసాయ రైతు బిడ్డలే ఉంటారు. వాళ్ళకి అక్కడ గిట్టుబాటు ధర లేకనే ఇక్కడ గవర్నమెంట్ ఉద్యోగం కొడితే మాకు ఫ్యూచర్ ఉంటుందని ఆలోచన చేస్తారు. కానీ వీళ్ళు మాత్రం విద్యార్థులను వాడుకుంటున్న నిరుద్యోగులు కానీ మమ్మల్ని మాత్రం ఉద్యోగాలు లేకుండా రోల్ అయిందో తిప్పే ప్రయత్నం చేస్తారు కాంగ్రెస్ గవర్నమెంట్. మీరు ఈ ప్రభుత్వం చేసిన నిర్లక్ష్యాన్ని ఇది బాగా గుర్తు పెట్టుకునేలాగా మీరు ఒక్క లైన్ లో ప్రభుత్వంకి ఏం చెప్పాలనుకుంటున్నారు, మళ్ళీ ఇది మర్చిపోకుండా? ఇగో గత గవర్నమెంట్ ఏ విధంగా అయితే మమ్మల్ని మోసం చేసి మళ్ళా మోసం చేసినా గద్దె దింపినాం. అదే విధంగా మీరు అదే గత గవర్నమెంట్ విధంగానే మేము పోతాం అంటే మళ్ళీ మిమ్మల్ని గిట్ట మేము గద్దె దించడానికే వెనక్కి ఆడం. మా నిరుద్యోగుల పవర్ ఏదో మేము చూపిస్తామని చెప్తాం.